నమస్కారం. ఏఐ ఏజెంట్లు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మన పనులను కూడా సులభతరం చేస్తున్నాయి గదా! అవును, నిజమే. చాలా పనులు ఆటోమేట్ అవుతున్నాయి. కానీ ఈ సౌలభ్యంతో పాటే ఆహ్, కొత్త రకం భద్రతా సవాళ్లు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా. సౌలభ్యం పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది. ఈరోజు మనం ఏఐ ఏజెంట్ల భద్రతకు సంబంధించిన కొన్ని రీసెంట్ పరిశోధనల గురించి లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ ఏజెంట్లు ఏంటి? వాటితో వచ్చే ప్రత్యేకమైన ప్రమాదాలేమిటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి విషయాలు చర్చిద్దాం. తప్పకుండా. ఇక్కడ ముఖ్య విషయమేంటంటే, ఈ ఏఐ ఏజెంట్లు ఊరికే సమాచారం ఇవ్వడమే కాదు, బయట టూల్స్ వాడి పనులు కూడా చేస్తాయి. ఓ, అంటే ఏపీఐలు డేటాబేసులు వాడతాయా? అవును. ఏపీఐలు, డేటాబేస్లు, కొన్నిసార్లు కోడ్ కూడా రన్ చేస్తాయి. దీనివల్ల వాటి కెపాబిలిటీ బాగా పెరుగుతుంది, కానీ హ్యాకర్లకు కొత్త దారులు కూడా తెరుచుకుంటాయి. అంటే ఎల్ఎల్ఎంల వల్ల వచ్చే ప్రాంప్ట్ ఇంజెక్షన్ లాంటి రిస్కులు ఎలాగూ ఉంటాయి? వాటితో పాటు ఇవి అదనమా? అవును. ఎల్ఎల్ఎంల నుండి వచ్చే రిస్కులతో పాటు ఈ టూల్స్ వల్ల పాతకాలపు సాఫ్ట్వేర్ దాడులు కూడా, అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ లాంటివి కూడా వీటిపై సులభంగా పనిచేస్తున్నాయని తెలిసింది. సరే, ముందుగా అసలు ఈ ఏఐ ఏజెంట్లంటే ఏమిటో కొంచెం స్పష్టంగా చెప్పుకుందాం. మామూలు చాట్బాట్లకు వీటికి తేడా ఏంటి? మంచి ప్రశ్న. చూడండి, ఏఐ ఏజెంట్ అనేది దానంతట అదే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానికి కావలసిన సమాచారం సేకరించి, నిర్ణయాలు తీసుకుని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పనులు చేసే ఒక ప్రోగ్రాం అన్నమాట. అంటే దానికొక గోల్ ఉంటుందా? అవును. అది ఎల్ఎల్ఎంని బ్రెయిన్లా వాడుకుంటుంది, కానీ దానికి అదనంగా బయట ప్రపంచంతో మాట్లాడటానికి, పనులు చేయడానికి టూల్స్ ఉంటాయి. ఏపీఐలు, డేటాబేస్లు, వెబ్ బ్రౌజర్లు ఇలాంటివి. ఈ టూల్స్ వాడటమే వాటిని పవర్ఫుల్గా, అదే సమయంలో ప్రమాదకరంగా మారుస్తుందా? ఖచ్చితంగా. ఆ టూల్స్తో ఇంటరాక్ట్ అవ్వగలగడమే వాటి బలం, బలహీనత కూడా. మరి ఎల్ఎల్ఎంల నుండి వీటికి ఎలాంటి రిస్కులొస్తాయి? ప్రాంప్ట్ ఇంజెక్షన్ అన్నారు కదా. ప్రాంప్ట్ ఇంజెక్షన్ ఒకటి. అంటే ఏజెంట్కి మనమిచ్చే సూచనల ద్వారా దాన్ని తప్పుదోవబట్టించడం. ఓహో! అలాగే సున్నితమైన డేటా లీకేజ్ అయ్యే ప్రమాదం కూడా ఎల్ఎల్ఎంల నుంచి వస్తోంది. ముఖ్యంగా ప్రాంప్ట్ ఇంజెక్షన్ చాలా డేంజరస్. ఎందుకని? అది ఏజెంట్ని దాని రూల్స్ అదే బ్రేక్ చేసేలా చెయ్యగలదు, సీక్రెట్స్ బయటపెట్టేలా, లేదా దాని దగ్గరున్న టూల్స్ని దుర్వినియోగం చేసేలా ప్రేరేపించగలదు. అంటే టూల్స్ని హ్యాకర్ తన కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంటుందా? ఒక రకంగా చెప్పాలంటే అవును, టూల్స్ని మిస్యూజ్ చేయించవచ్చు. మరి ఈ టూల్స్ వాడకం వల్ల ఇంకేం కొత్త సమస్యలొస్తున్నాయి? ఇందాక పాత దాడులు అన్నారు. అవును, అదే అసలు విషయం. ఈ బయట టూల్స్ని వాడటం వల్ల అటాక్ సర్ఫేస్, అంటే దాడి చెయ్యడానికి వీలున్న ప్రదేశం బాగా పెరుగుతోంది. అంటే హ్యాకర్లకు ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయన్నమాట. సరిగ్గా చెప్పారు. దీనివల్ల ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ లాంటి డేటాబేస్ దాడులు, ఆర్సీఈ అంటే రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్, అంటే ఏజెంట్ నడుస్తున్న సిస్టంపై హ్యాకర్ కోడ్ రన్ చేసి కంట్రోల్ తీసుకోవడం. అమ్మో, అది చాలా ప్రమాదకరం గదా. అవును. అలాగే యాక్సెస్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి క్లాసిక్ సాఫ్ట్వేర్ బగ్స్ అన్నీ మళ్లీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆశ్చర్యమేంటంటే హ్యాకర్లు కొత్త టెక్నిక్స్ కనిపెట్టాల్సిన అవసరం కూడా రాలేదు. పాత పద్ధతులే వీటిపై బాగా పనిచేస్తున్నాయి. పరిశోధనలో కొన్ని దాడులు చేసి చూశారన్నారు కదా, కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? ఒకటి, ఏజెంట్లో ఉండే వెబ్ రీడర్ టూల్ ఉంటుంది కదా. వెబ్సైట్లను చదివేదా? అవును. దాన్ని ఉపయోగించి కంపెనీ ఇంటర్నల్ నెట్వర్క్లో ఉండే ప్రైవేట్ సర్వర్లను బయటి నుండి యాక్సెస్ చేయగలిగారు. ఇది ఎస్ఎస్ఆర్ఎఫ్ అటాక్ లాంటిది. ఎస్ఎస్ఆర్ఎఫ్ అంటే? సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ. అవును, అదే. ఇంకొకటి, కోడ్ ఇంటర్ప్రెటర్ ఉంటుంది కదా. ఉంది. దాని ద్వారా అది రన్ అవుతున్న సిస్టంలో ఉన్న పాస్వర్డ్ ఫైల్స్ లాంటివి దొంగిలించడం, లేదా క్లౌడ్లో రన్ అవుతుంటే క్లౌడ్ మెటాడేటా సర్వీస్ నుంచి యాక్సెస్ టోకెన్లు కొట్టేయడం. ఓహో, అంటే క్రెడెన్షియల్స్ పోతాయన్నమాట. అవును. ఇంకా పరోక్ష ప్రాంప్ట్ ఇంజెక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదెలా? అంటే ఏజెంట్ ఏదైనా వెబ్ పేజీని చదువుతున్నప్పుడు ఆ పేజీలోనే రహస్యంగా కొన్ని సూచనలు దాచిపెడతారు. ఆ సూచనలను ఏజెంట్ ఫాలో అవుతుందా? అవును, తెలియకుండానే. ఆ సూచనల వల్ల యూజర్ ఆ ఏజెంట్తో చేసిన చాట్ హిస్టరీ మొత్తం హ్యాకర్ వెబ్సైట్కి పంపించేలా చేయగలిగారు. బాబోయ్, అంటే మన సంభాషణలు కూడా లీక్ అవ్వచ్చా? ఆ ప్రమాదం ఉంది. ఈ పరోక్ష దాడులను గుర్తించడం కూడా కష్టం. ఈ సమస్యలు కేవలం కొన్ని ఫ్రేమ్వర్క్లకే పరిమితమా? అంటే క్రూఐ, ఆటోజన్ లాంటి వాటిల్లోనే ఉన్నాయా, లేక అన్ని చోట్లా ఉంటాయా? పరిశోధన ప్రకారం ఇవి చాలా వరకు ఫ్రేమ్వర్క్ ఇండిపెండెంట్. అంటే సమస్య ఫ్రేమ్వర్క్లో కంటే కూడా ఎల్ఎల్ఎంల పరిమితులు, టూల్స్ని సరిగా కాన్ఫిగర్ చేయకపోవడం, లేదా టూల్స్లోనే ఉన్న బగ్స్ వల్ల వస్తున్నాయి.
క్రూవై ఆటోజెన్ రెండింటిలోనూ వాళ్ళు ఒకే రకమైన అప్లికేషన్స్ కట్టి టెస్ట్ చేశారు. ఫలితాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. అర్థమైంది. అంటే సమస్య మూలాలు వేరే ఉన్నాయన్నమాట. సరే, ఇన్ని రకాల ప్రమాదాలు చూసాం. ఇంటర్నల్ సర్వర్లను యాక్సెస్ చేయడం, డేటా దొంగిలించడం, చాట్ హిస్టరీని పంపించడం. మరి వీటిని ఎదుర్కోవడానికేం చేయాలి? పరిశోధకులేం సూచించారు? చూడండి, దీనికి సింగిల్ సొల్యూషన్ లేదు. బహుళ స్థాయి రక్షణ అంటే డిఫెన్స్ ఇన్ డెప్త్ అప్రోచ్ కావాలి. అంటే చాలా లేయర్స్లో ప్రొటెక్షన్ ఉండాలా? అవును. కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. 1 దాటకూడదు అని స్పష్టంగా చెప్పాలి. ఓకే. 2 ఇన్పుట్ అవుట్పుట్ ఫిల్టరింగ్ ఇంకా శానిటైజేషన్. ఏజెంట్కి లోపలికి వచ్చే డేటాని, బయటికి వెళ్లే డేటాని జాగ్రత్తగా ఫిల్టర్ చేయాలి. ప్రమాదకరమైన కమాండ్స్, డేటా లీక్స్, మలిషియస్ యుఆర్ఎల్లు ఇలాంటివి బ్లాక్ చేయాలి. ముఖ్యంగా టూల్స్కి పంపే ఇన్పుట్ని క్లీన్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ లాంటివి ఆపొచ్చు. అంటే డేటాని శుద్ధి చేయాలన్నమాట. అవును. 3 టూల్ వల్నరబిలిటీ స్కానింగ్. మనం వాడుతున్న టూల్స్లో ఏమైనా సెక్యూరిటీ బగ్స్ ఉన్నాయేమో రెగ్యులర్గా స్కాన్ చేస్తూ ఉండాలి. SAST, DAST, SCA లాంటి టెక్నిక్స్ వాడాలి. SAST, DAST? స్టాటిక్ డైనమిక్ అనాలిసిస్ టూల్స్. ఇంకా సాఫ్ట్వేర్ కంపోజిషన్ అనాలిసిస్ అంటే కోడ్లోనే రన్ అవుతున్నప్పుడే వాడే లైబ్రరీల్లోనే లోపాలు వెతకడం. ఓకే, అర్థమైంది. ఇంకా 4 కోడ్ ఎగ్జిక్యూటర్ శాండ్ బాక్సింగ్. ఆ కోడ్ రన్ అయ్యే వాతావరణాన్ని మిగతా సిస్టమ్స్ నుంచి పూర్తిగా వేరు చెయ్యాలి. కంటైనర్లో పెట్టి దానికి నెట్వర్క్ యాక్సెస్ లాంటివి చాలా పరిమితం చెయ్యాలి. సిస్టమ్ కాల్స్ని కూడా ఫిల్టర్ చెయ్యాలి. అప్పుడది బయటికి వచ్చి డ్యామేజ్ చేయలేదు. అంటే ఒక సేఫ్ జోన్లో దాన్ని రన్ చేయాలన్నమాట. అవును, సరిగ్గా అదే. కాబట్టి మొత్తం మీద చూస్తే ఏఐ ఏజెంట్లు చాలా శక్తివంతమైనవి, కానీ వాటి భద్రత చాలా సంక్లిష్టమైన వ్యవహారం అనిపిస్తోంది. కేవలం LLM సెక్యూరిటీ గురించి ఆలోచిస్తే సరిపోదు. వాటితో వాడే టూల్స్, వాటి మధ్య ఇంటరాక్షన్స్ ఇవన్నీ కలిపి చూడాలి. అవును, మీరు చెప్పింది నిజం. ఒక హోలిస్టిక్ అప్రోచ్ కావాలి. బహుళస్థాయి రక్షణ వ్యూహాలు, ప్రత్యేకంగా ఏఐ కోసం డిజైన్ చేసిన సెక్యూరిటీ సొల్యూషన్స్. ఉదాహరణకి ఆ రీసెర్చ్లో చెప్పిన ప్రిజ్మా ARS లాంటివి అవసరం పడొచ్చు. టూల్స్ని సేఫ్గా ఇంటిగ్రేట్ చేయడం, ఇన్పుట్స్ని చాలా జాగ్రత్తగా చెక్ చేయడం, కోడ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేయడం ఇవన్నీ చాలా కీలకం. మరి ఏజెంట్లు భవిష్యత్తులో ఇంకా ఆటోనమస్ అయ్యి మన జీవితాల్లోని ముఖ్యమైన సిస్టమ్స్లో భాగమైతే వాటి నిర్ణయాలు మన ఉద్దేశాలకు అనుగుణంగా ఉండేలా, ఇలాంటి దాడులను తట్టుకునేలా ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న గదా. అవును, అది నిజంగా ఆలోచించాల్సిన విషయం. వాటిని నమ్మకంతో ఎలా వాడగలమనేది పెద్ద ఛాలెంజ్ అవుతుంది.